ఏమిరా నీకేమైనా షోలో పువ్వులు కనబడుతున్నాయా ఏమి గట్ల చెప్తున్నావు గట్ల మాట్లాడుతున్నావు అందిడుతుంది కదా. మరి అట్లా గొప్పలు చెప్పుకునేటోడే చోల ఉత్తపు కాదు కోస్ పువ్వు పెట్టుకొని మరీ గొప్పలు చెప్పుకుంటుంటే ఎంత కామెడీ ఉంటుంది. అగో సేమ్ టు సేమ్ గట్లనే అసెంబ్లీ కాడికి దిగబడ్డారు కొంతమంది చూడండి. మన జగన్ పార్టీ వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు కానీ అది ఇంకేదో అయి కూర్చుంటది. గురిగింజ నలిపెరగదన్నట్టు వాళ్ళు జనాలకు పెట్టిన పూలు ఇంకా వాడిపోక ముందే ఇగో ఇట్లా చేతులలో బొమ్మల కాగితాలు చెవులలో కోసు పూలు పెట్టుకొని అసెంబ్లీలో దిగబడ్డారు. వండుక తినేందుకు తెచ్చుకునే కాదు ఇవి. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజల చెవుల పువ్వులు పెట్టిందని ఇట్లా నాటకం వేసి చూపిస్తున్నారు. వారెవ్వా ఏమన్నా బహుమతులు ఇచ్చేది ఉంటే మీకే ఇయ్యాలివా. మీ ముద్దుల ముద్దాయి జగన్ బాబు గారు, ఆళ్ళబాబు గారు, విజయమ్మ గారు, ఆమె బిడ్డ గారు తెలంగాణ జనం చెవుల పెట్టిన పువ్వు ఇంకా ఆరిపోనే లేదు రాజాలు. ఇప్పుడు సీమాంధ్ర జనం చెవుల పూలు పెడతాందుకు ఇంత పెద్దవి పట్టుకొచ్చిండ్రా. మీరు ఎంతైనా నాటక శిరోమణులు. ఎందుకంటే అటు తెలంగాణ జనం చెవుల మొన్ననే కదా పెట్టింది పూలు, ఇప్పుడు సీమాంధ్ర జనం చెవుల కూడా పెట్టేస్తున్నారు. మీదికెళ్ళి దేవుని మాలలు వేసుకున్నట్టు మీ జగన్మాల బట్టలు వేసుకొని ఓ బిల్డప్. బాగున్నారు పో అడవి మనుషులు లెక్క. సప్పుడు ఏకాదేవుల కన్నా అడుక్కునే తోలకి ఇస్తే కూర చేసుకొని తింటారు. మీ నాటకాలు చాలాగుండా నాటకాలు ఆడుతున్నారు నాటకాలు. మీ దొరలు జనాల చెవులలో కోసు పువ్వులే కాదు అంతకంటే పెద్ద గుమ్మడి పువ్వులు, తామర పువ్వులు, ఏహే ఉత్త పువ్వులేం కర్మ, పత్రాలు, కొమ్మలు, ఏర్లు, చెట్లు అన్ని పెట్టిండ్రు. గా సరిపోలేదా ఇంకా తెలంగాణ జనానికి? ఇవి పట్టుకొని వచ్చినారు తాత అని అడుగుతున్నారు తెలంగాణ జనం.